హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. యాంకర్ స్వేచ్ఛ, టీ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుంది. నిజంగా ఇది నమ్మలేకపోతున్నాను నేను. ఎందుకంటే యాంకర్ స్వేచ్ఛ నా శిష్యురాలు. మహా టీవీలో నా దగ్గర ట్రైనీగా వచ్చి, రైటర్గా వచ్చి, ఆ తర్వాత యాంకర్గా మేమే తనకు శిక్షణ ఇచ్చి యాంకర్ని చేశాము. ఆ తర్వాత అద్భుతమైన విజయాలు సాధిస్తూ మీడియాలో దాదాపు దశాబ్దన్నర కాలంగా అద్భుతమైన విజయాలు నమోదు చేసుకుంటూ వెళ్తుంది. అన్ని ప్రధాన ఛానల్లో, టీవీ9 సహా అన్ని ప్రధాన ఛానల్లో పనిచేసిన అనుభవం తనది. అదొక్కటే కాదు, తన వ్యక్తిత్వాన్ని చూడాలి. అద్భుతమైన వ్యక్తిత్వం, ఉద్యమ నేపథ్యం, ప్రగతిశీల భావాలు, మంచితనం అన్నీ మూర్తిభవించిన ఒక అద్భుతం స్వేచ్ఛ. అలాంటి స్వేచ్ఛ, పోరాటానికి ప్రతీక స్వేచ్ఛ. నిజంగా మేమందరం ఆశ్చర్యపోయాం. ఓహో, అమ్మాయి అంటే ఇలా ఉండాలి, అమ్మాయి అంటే ఇలా బతకాలి అనేంత గొప్ప స్వేచ్ఛా భావాలు, ఉన్నత భావాలు ఉన్న మనిషి తను. అలాంటి తను ఆత్మహత్య చేసుకుందా నిజంగానా అనేది ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. అసలు ఈ తెలిసిన విషాదం ఏంటంటే, సహజీవనంలో జరిగిన గొడవల వల్ల తను ఆత్మహత్య చేసుకుంది అని విన్నాను. సహజీవనంలో గొడవల, ఎప్పుడంటే అప్పుడు విడిపోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అనే కదా మీరు సహజీవనాన్ని ఎంచుకుంటున్నారు. అలాంటి సహజీవనంలో కూడా ఈ గొడవలు, ఈ ఆత్మహత్యల దాకా పోవడం ఏంటి, అసలు దీని పరిష్కారం ఏంటి, ఇవి ఎందుకు జరుగుతున్నాయి ఇట్లా? సో ఈ విషయాలు తెలుసుకునేందుకు ఇవాళ మన ప్రియా చౌదరి గారు మనతో ఉన్నారు. సో సీనియర్ జర్నలిస్ట్, అలాగే ఫ్యామిలీ కౌన్సిలర్ తను. ఇట్లా ఆత్మహత్య, చావు అంచుల దాకా వెళ్ళిన ఎంతోమంది జీవితాలను కాపాడిన అనుభవం తనది. ఎవరి సమస్యలు ఉన్న, కుటుంబ సమస్యలు ఏమున్నా ఒక్కసారి తనని ఆశ్రయిస్తే, అంటే నేను చెప్పే మాట అతిశయోక్తి అవునో కాదు నాకు తెలియదు, కానీ దేవుడైనా మిమ్మల్ని కాపాడతారో లేదో నాకు తెలియదు, కానీ తన దగ్గరికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతుంది. మీ సంసారాన్ని, భార్య, మీ బంధాలని కాపాడుతుంది తను. సో అందుకని తనని వాళ్ళ ఆహ్వానించాం. అమ్మ నమస్తే. నమస్తే. సో అమ్మ, ఏంటి స్వేచ్ఛ మరణం? నిజంగా నేనైతే తట్టుకోలేకపోతున్నా. నాకు కూడా నిజంగా చాలా షాకింగ్ అనిపించింది. ఎందుకంటే అమ్మాయిది 1, 2 సార్లు ఎక్కడో ఒక సందర్భంలో మీటింగ్‌లో వాటిల్లో కలవడం, మాట్లాడడమే చాలా చలాకీగా ఉంటుంది. చాలా చలాకీగా ఉంటుంది. అద్భుతమైనటువంటి వాక్చాతుర్యము. అలాగే ఆమెలో ఒక సృజనాత్మకత నాకు చాలా కవి, బాగా ఇష్టం. రచయిత. యెస్. యాక్చువల్‌గా ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇంత పొగుడుతున్నాం మనం ఆమెని. ఆమె ధైర్యవంతురాలు. ఆవిడ ఎడ్యుకేటెడ్. అబ్సల్యూట్లీ. ఎన్ని ఆవిడలో ఒక సృజనాత్మకత ఉంది. ఆవిడలో మంచి రచయిత ఉంది. విప్లవకారిణి ఉంది. ఇవన్నీ ఉండి ఆమె ఎందుకు ఈ పని చేసింది? ఇంకా చెప్పాలంటే అమ్మా నాన్నలు కూడా అద్భుతమైన వ్యక్తులు. వాళ్ళిద్దరు అమ్మా నాన్నలు కూడా ఉద్యమకారులు, ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు. వాళ్ళు కూడా మీరన్నట్టు ఎన్నో సమస్యల మీద పోరాడినటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు. కానీ ఇక్కడ ఈ పిల్ల విషయానికి వచ్చేసరికి జరిగింది ఏంటి అని అంటే, ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా, నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, మొట్టమొదట ఆమె ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంటంటే, ప్రతి ఒక్క విప్లవకారుడిలోనూ ఆ విప్లవం ఎక్కడ రగులుతుంది, ఎందుకు ఆ విప్లవ జ్వాలలు వాళ్ళల్లో రగులుతాయి, వాళ్ళల్లో ప్రజ్వరిల్లుతాయి. అలాగే ఒక రచయిత కలం ఎంత పదునుగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. దానికి కారణం ఏంటి చెప్పమంటారా? వాళ్ళ మనసులు చాలా సున్నితంగా ఉంటాయి. భావోద్వేగాలు ఒక రచయితకి చాలా ఎక్కువ ఉంటాయండి. ఒక విప్లవకారుల్లో కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టే విప్లవకారులు అవుతారు. ఆ భావోద్వేగాలని నడిపించేటటువంటి తీరు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఒక కవి ఉన్నాడండి. ఆ కవి ఎంతసేపు అంటే ఇక్కడ ఇద్దరు ఉంటారు. ఒకరు వచ్చేసి ఆ కవిత్వాలలో కూడా ప్రకృతిని పొగడమో, లేకపోతే ఒక అందమైనటువంటి కవితలు రాయడం అనేటటువంటిది, భక్తి తరహా కవితలు రాయటం అనేటటువంటిది ఒక సెక్టర్ అయితే, విప్లవాత్మకమైనటువంటి కవితలు రాయటం అనేటటువంటిది ఒక సెక్టర్. స్వేచ్ఛ అదే కోవకు చెందింది. ఎగ్జాక్ట్లీ.
అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఆ భావోద్వేగాలు మనల్ని ఎటువైపు నడిపిస్తున్నాయి, మనం ఎటు నడుస్తున్నాము అనేటటువంటిది కూడా ఇక్కడ మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తను ఉన్న ఒక ప్రపంచంలో ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను, రచయితలకి కొంత దాన్ని ఏమంటారంటే ఈ ఒక ఇల్యూజన్ అనొచ్చు, ఒక ఇల్యూజన్ లోకంలో కూడా వాళ్ళు ఉంటారు. అంటే ఒక సృష్టి చేసుకొని ఉంటారు, ఈ ప్రపంచాన్ని ఇలా తీర్చిదిద్దాలి, ఈ సమాజం ఇలా మారితే బాగుండు, ఇలా మార్చాలి, ఇలా మారచ్చు, మారడానికి ఇన్ని అవకాశాలు ఉన్నాయి అనేటటువంటిది ఒక రచనలో అందుకే దాన్ని రచన అంటాం మనం. ఏదైతే లేదో దాన్ని తీర్చిదిద్ది అక్షర రూపంలో తీసుకురావడాన్ని రచన అంటాం. అది ఒక రచన అనేది వాళ్ళకు ఉంటుంది. అది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అని అంటే, ఇలా జరిగితే బాగుంటుంది, ఇలా జరగాలి, ఇలా మీరు ఇలా నడవండి, ఇలా ఉంటే అక్కడ మీకు స్వర్గం ఉంది, ఇలా ఉంటే ఈ బందిఖానా నుంచి విడుదలవుతారు, ఇలా ఉంటే ఈ మార్గం సుగమం అవుతుంది అనేటటువంటిది వాళ్ళు ఒక పాత్రని క్రియేట్ చేసి దాని ప్రకారమే వాళ్ళ ఆలోచన సరళి కూడా అటువైపు ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే తన యొక్క రచనలన్నీ కూడా విప్లవాత్మకం వైపు ఉన్నాయి, అలాగే ప్రజల్ని మేల్కొల్పేటటువంటి వైపుగా ఉన్నాయి, అలాగే ఒక జర్నలిస్ట్గా కూడా ఒక చక్కటి వ్యాఖ్యాతగా కూడా అద్భుతమైనటువంటి విషయంలో ఉంది. కానీ మనసు సొంత జీవితం వచ్చేసరికి అక్కడ లాక్ అయిపోయింది తను ఆ చిన్న విషయంలో. అండర్స్టాండ్? తనకి రచనల పట్ల, సాహిత్యం పట్ల, అలాగే సమాజం పట్ల ఆమెకి ఎంత అవగాహన ఉందో, ఎంత పుస్తకం నాలెడ్జ్ ఉందో, ఎంత అద్భుతమైనటువంటిది సిచ్యుయేషన్ ఉందో, కానీ ఒక వ్యక్తిగా, ఒక ఆడపిల్లగా తనకి కావలసినటువంటి ఒక స్ట్రాంగ్ జీవితం ఏంటి అనేది తను రచించుకోలేకపోయింది. అర్థమైందా అండి? చాలా ఇప్పుడు మనము చాలా పెద్ద పెద్ద విప్లవకారుల శ్రీ ఇలాంటి వాళ్ళందరి జీవితాలు కూడా మనం చూసాం. ఫెయిల్యూర్స్ ఉన్నాయి వాళ్ళ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో ఫెయిల్యూర్స్ ఎందుకున్నాయి అని అంటే వాళ్ళు ఒక భావోద్వేగంలో ఉంటారు, అది జీవితానికి యాప్ట్ కాదు. అర్థమైందా అండి? వాళ్ళు ఏం చేస్తారు, దాని నుంచి తప్పించుకోవడానికి ఇంకొక దాన్ని తీసుకుంటారు. ఇక్కడ ఎక్కడా కూడా ఈ చాలామందిని మనం చూసాం, విప్లవదారుల్లో ఉన్నటువంటి వాళ్ళను కూడా మనం చూసాం. వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళు ఎందుకు కొంత వెనకబడి ఉంటారు అని అంటే, వాళ్ళు సమాజాన్ని నడిపేటటువంటి విధానం వేరు, కానీ వీళ్ళ వ్యక్తిత్వం కూడా సమాజంతో సమాజంతో ఇమిడిపోయి ఉంటుంది అనేటటువంటి దాంట్లో వాళ్ళు ఉండరు. కరెక్ట్. ఇలాగే ఉండాలి, ఇలా మనం మార్చొచ్చు, ఇలా చెయ్యొచ్చు, ఇది ఇలా. తన పేరు కూడా చూడండి, స్వేచ్ఛ. వాళ్ళ మదర్ ఫాదర్ ఎంత చక్కగా పెట్టారు చూడండి. అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టారు, తను ఏ నిర్ణయాలైనా అలా తీసుకోవచ్చు, తన జీవితం ఒక స్వేచ్ఛాయుతంగా ఉండాలని. కానీ ఇక్కడ ఒక మధ్యతరగతి ఆడపిల్లలకి నేను చెప్తున్నా, వాళ్ళు ఏ రంగంలోనన్నా ఉండనివ్వండి, ఎన్ని విప్లవాలైనా చెయ్యనివ్వండి, ఏదైనా చెయ్యనివ్వండి, కానీ నిజ జీవితంలోకి వచ్చేసరికి ఆ స్వేచ్ఛ కొన్ని విషయాల్లో మాత్రము దాటకూడదండి. ఎందుకోసం చెప్పమంటారా? అదేదో ఆడదాని ఇప్పుడు స్వేచ్ఛ ఎవరికి అవసరం? బందిఖానాలో ఉన్న వాళ్ళకి స్వేచ్ఛ అవసరం. ఆల్రెడీ నీకు స్వేచ్ఛ ఉన్నప్పుడు నేను ఏదైనా చేయడానికి స్వేచ్ఛ ఉంది అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ తను పాపం ఫస్ట్ ఒక మ్యారేజ్ చేసుకున్నారు, అది ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్ అయిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పారు ఆ మ్యారేజ్ ఎలా అయింది, ఏంటయింది, దాన్ని నేను సున్నితంగా పరిశీలించిన తర్వాత కూడా అక్కడ కూడా ఒక కరెక్ట్ పార్ట్నర్ ని తను కనెక్ట్ కాలేకపోయింది. రచనలు వేరు, ఊహలు వేరు. రచనలు కొంత ఊహల్లో ఉంటాయి, వాస్తవాలకు వచ్చేసరికి పోరాటం ఉంటుంది. ఆ పోరాటంలో తను ఓడిపోయింది. ఈరోజు ఎప్పుడూ కూడా మనం దేనికి కనెక్ట్ అయ్యి ఉండాలంటే పోరాటంతో కనెక్ట్ అయ్యి ఉండాలి, వాస్తవానికి కనెక్ట్ అయ్యి ఉండాలి. ఆ వాస్తవం కోసం పోరాడడానికి మనల్ని మనం ఎప్పుడూ సిద్ధం చేసుకోవాలి. చూడండి, జీవితం నిరంతర పోరాటం అండి, నిరంతరం పోరాటమే. ఈరోజు మనకి సినిమాల్లో చూపించినట్టు, రీల్స్లో చూపించినట్టు, ఇప్పుడు ఒక చిన్న విషయం, అమ్మాయి ఫొటోస్ అన్నీ చూడండి, ఒక లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తున్న అమ్మాయిలా ఉంటుంది. ఇవాళ అమ్మాయి ఇల్లు చూడండి ఎలా ఉందో, ఒక మధ్యతరగతి ఉమెన్ ఇల్లు లాగా ఉంది. అంటే పోర్ట్రేట్ చేసేదాన్ని చూసేసి మనం అలాగే ఉంటది జీవితము అని చాలా మంది ఆడపిల్లలు ఫీల్ అవుతారు. నేను చెప్పాను కదా, వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా చాలా నిజాయితీ పరులు, సంఘ సంస్కర్తలు. వాళ్ళు వేరే డబ్బు ఆశించడం కానీ స్వేచ్ఛ కూడా అలాంటిది, చాలా సింపుల్ గా పిచ్చి డబ్బులు ఆశించడాలు ఇలాంటిది. ఆమె సహజంగా ఆ సౌందర్యం, ఆమెలో ఉన్న ఆత్మ సౌందర్యము, దేహ సౌందర్యము కానీ స్వేచ్ఛ అద్భుతంగా ఉంటుంది. ఆ స్క్రీన్కి చాలా యాప్ట్గా ఉంటుంది, మాట తీరు ఎవ్రీథింగ్ అలా ఉంటుంది తప్ప తను ఎప్పుడు డబ్బు వెనకాల పరిగెత్తింది లేదు తను. యాక్చువల్గా ఇక్కడ నేను అదే చెప్తున్నానండి, ఇప్పుడు మనం ఏ ప్రపంచంలో ఉన్నా మనల్ని నడిపించేటటువంటిది రెండు,
ఒకటి మన క్రమశిక్షణ, రెండవది డబ్బు. తను తన జీవితంలో ఆ క్రమశిక్షణని ఏర్పరచుకుందా అనంటే, నేనిక్కడ చెప్తున్నాను, నేను వేరే విధంగా నేను మాట్లాడడం అనేటటువంటిది కాదు. తను ఉన్నది క్రమశిక్షణ అని అనుకున్నదేమో. ఆ, అది ఎదుటివాడు క్రమశిక్షణలో లేడు అనుకొని తను హర్ట్ అయింది. ఉమ్, అర్థమైందా? అంటే నేను చేసేది కరెక్టేనండి. ఓకే. నా లైఫ్‌లో నేను బాగానే ఉన్నానండి. నేను కరెక్ట్‌గా ఉన్నాను. ఎదుటి వాళ్ళు కరెక్ట్‌గా ఉండట్లేదు అనేటటువంటి భావనలో ఆత్మన్యూనతా భావం పెరిగిపోతూ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఉమ్, నేను ఇక్కడ ఒకటే చెప్తున్నాను. ఇక్కడ తనలో మనం చూపించడానికి, వ్యక్తిగతంగా చూపించడం, ప్రొఫెషనల్ విషయంలో చూపించడానికి ఎక్కడ ఒక చిన్న పొరపాటు కూడా లేదు. చిన్న మైనస్ లేదు. ఉమ్, ఆవిడ అంత అద్భుతంగా తన కెరీర్‌లో నిలబడ్డారు. అవును. అయితే వ్యక్తిగత జీవితం వచ్చేసరికి ఏమవుతుందంటే, ఈ స్వేచ్ఛ ఒకింత ఎక్కువయిందేమో అనేటటువంటిది మాత్రం నేను గమనించినటువంటి విషయం. అది ఎలా అనొచ్చు మీరు? ఎలా అంటే, ఫస్ట్ తను మ్యారేజ్ చేసుకున్నారు. ఆ మ్యారేజ్ ఎందుకో బ్రేకప్ అయింది. ఎందుకంటే చాలా మందికి అవుతే అది ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటాయి. అనాలోచితంగా పెళ్లి వ్యక్తిగత చేసుకోవడం కారణాలండి. అనాలోచితంగా అవును, అనాలోచితం అవును, అనుకోండి. ఆలోచితంగా చేసుకున్నా కూడా ఎదుటి వాళ్ళు ఎలా ఉంటారనేది చేసుకునేంత వరకు మనకు తెలియదు తెలియదు. కదా. అవును, ప్రేమించేటప్పుడు ట్రైలర్ లాగా ఉంటది ఏదైనా. ఎగ్జాక్ట్లీ. అసలు సినిమా అనేది తర్వాత పెళ్ళైన flop తర్వాత ఆ hit తెలుస్తుంది. అనేటటువంటిది రిలీజ్ తర్వాత Yes. అర్థమవుతుంది అన్నట్టుగా. అవును, ఇప్పుడు ప్రేమించేటప్పుడు కూడా ఎప్పుడు ఏం చేస్తారంటే ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకుంటూనే ఉంటారు. అంతే కదా. అంటే ఏంటి, మీకు అదేంటి, నేను ప్రేమించిన వాడికి ఎలా కనిపెడితే ఇష్టమో అలానే ప్రదర్శిస్తారు Yes. తప్ప అవును, నన్ను నాలాగా ఇష్టపడాలి అని ప్రవర్తించే వాళ్ళు చాలా తక్కువ చాలా మంది తక్కువ. ఉంటారు. అవును, ఇక్కడ అందరూ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, 10 సంవత్సరాలు లివ్ ఇన్ రిలేషన్స్ లో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోగానే నెల రోజులకి ఎందుకు విడిపోతున్నారు? ఎంతమంది అండి అసలు. 10 సంవత్సరాలు ఒక చోట ఒక గదిలో ఉన్నా కూడా అవతల వాళ్ళకి ఎలా ఇష్టమో ఎందుకుంటారో కూడా చెప్తున్నా. ఎందుకంటే అలా లేకపోతే నన్ను వదిలి వెళ్ళిపోతాడేమో. ఎందుకంటే ఇక్కడ ఏ బంధం లేదు. ఆహా, ఓకే. అర్థమైందా? బంధం ఏర్పడేంత వరకు కూడా ఒకరికి నచ్చినట్టు ఒకళ్ళు ఉంటారు. నేను ఇది అంటే ఇది లేదమ్మా, ఇంకొంచెం నాకు సమగ్ర విశ్లేషణ ఇవ్వండి. నాకు తెలిసిన ఒక సినీ జంట కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు నాకు. మీరు అన్నట్టు కరెక్ట్ 10 ఏళ్ళు సహజీవనంలో ఉన్నారు, అద్భుతంగా కలిసి ఉన్నారు. పెళ్ళైన నెక్స్ట్ మంత్ విడిపోయారు, కొట్లాడుకొని. ఎట్లా తెలుసా, ఎన్ని గొడవలు అంటే ఆ 1 monthలో కొట్టుక చచ్చారు. ఓని దండం పెడతా అని ఆడు పారిపోయాడు. అంటే వాళ్ళిద్దరు అట్లా విడిపోయారు. నాకు ఆ రోజు నుంచి ఈ ప్రశ్న మదిలో ఉంది. 10 ఏళ్ళు వీళ్ళు సహజీవనం ఉన్నప్పుడు ఎంతో ప్రేమగా ఉన్న వీళ్ళు పెళ్ళైన నెలకే ఇంత గొడవలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఎందుకు వస్తాయంటే అదే చెప్తున్నానండి. ప్రేమలో ఒక లివింగ్ టుగెదర్లో ఉన్నప్పుడు అంతా ఏమవుతుంది అనంటే, చిల్ అవ్వాలి, ఆ, ప్రేమను చూపించుకోవాలి. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ప్రేమ అంటే ఏంటో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. తెలియదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అర్థం చెప్తారు తప్ప, నాకు ఇప్పటికీ ఎంతో మందిని విన్నాను, ఎంతో చూశాను. నాకు నేను ప్రశ్న వేసుకున్నా కూడా, ప్రేమకు అర్థం ఏంటి? ఒక అవసరమా? ప్రేమకు అర్థం ఏంటి? ఒక అందమా? ప్రేమకు అర్థం ఏంటి? ఒకళ్ళ మీద ఒకళ్ళది ఆధారపడటమా? ప్రేమకు అర్థం ఏంటి? ఒకళ్ళనొకళ్ళు నమ్మడమా? అసలు నమ్మడం అంటే అర్థం ఏంటి అనేటటువంటిది ఇంకొక ప్రశ్న వస్తుంది మనకి. రైట్? ఇవన్నీ తీసి పక్కన పెడితే అసలు ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఒక జీవితంలో మనం ఉన్నప్పుడు ఎంతసేపు ఎదుటివాడికి నచ్చినట్టు ఉండడానికే ప్రవర్తిస్తాము. లివింగ్ టుగెదర్లోనైనా, లవ్లోనైనా, దేంట్లోనైనా ఎందుకుంటాము అనంటే, అక్కడ ఆ రిలేషన్షిప్ గట్టిగా ఉండదు, దానికి ఏ విధమైనటువంటి లీగల్ అథెంటిసిటీ ఉండదు. అర్థమైందా? వీడు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే స్వేచ్ఛ, ఆ బంధంలో స్వేచ్ఛ ఉంది. వెళ్ళిపోవడానికి, కలిసి ఉండడానికి కాదు. కలిసి ఉండడానికి ఇష్టం ఉంటుంది, వెళ్ళిపోవడానికి స్వేచ్ఛ ఉంది. మనం ఏమనుకుంటామంటే, విచ్చలవిడితనమైనటువంటి స్వేచ్ఛతో కలిసి ఉంటున్నారు అనుకుంటారు. ఇష్టంతో కలిసి ఉంటున్నారు. అక్కడ స్వేచ్ఛ ఎక్కడ ఉందంటే, వెళ్ళిపోవడానికి స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ ఉన్నప్పుడు వీళ్ళు ఎప్పుడు ఇన్సెక్యూర్లో ఉంటారు. ఇన్సెక్యూర్లో ఉండి తను వెళ్ళిపోతుందేమో అనేటటువంటి దీంట్లో ఏమవుతుంది అని అంటే, దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో అడ్జస్ట్మెంట్లో ఉంటారు వాళ్ళు. అవును. ఎప్పుడైతే వన్స్ మెళ్ళో తాళి పడతదో అప్పుడు ఏమవుతుంది? ఈడు ఎక్కడికి పోతాడు? అప్పుడు ఇది ఎక్కడికి పోతుంది? అప్పుడు ఒకళ్ళలో ఉన్నటువంటి ఒకళ్ళ ఇది నాదేగా, వీడు నావాడే కదా, పెళ్ళి అయిపోయింది కదా, ఇంకా నన్ను నేనెందుకు నటనలో పెట్టుకోవాలి, నేను ఇంకా అతని కోసం నేనెందుకు ఉండాలి, ఇంకా ఎలా ఉండాలి అనేసి సహజమైనటువంటి తత్వాలు బయటకు వస్తుంది. మీరు ఈ ప్రేమలో ఉన్నప్పుడు చూసుకోండి, లివింగ్ టుగెదర్లో ఉన్నప్పుడు చూసుకోండి, పొద్దున్న 7ంటికి నేను ఆఫీస్కి వెళ్ళాలి అని అంటే, వాళ్ళు పొద్దున్న 5ంటికి లేసేసి 6:30కి వాళ్ళు బాక్స్ పెట్టిచ్చేస్తారు.
ఎవరైనా సరే మేల్ ఆర్ ఫీమేల్. అవును. పెళ్ళి అయిన తర్వాత నేనే లేవాలా, అది నీది కదా, నేను కూడా నీతో పాటు కష్టపడ్డాను కదా, నేను మనిషినే కదా, నేను పడుకొని నిద్రపోతున్నాను కదా, నన్ను లేపడం ఎందుకు, నీది నువ్వు చేసుకొని వెళ్ళొచ్చు కదా, నా బాక్స్ నేను కట్టుకొని వెళ్తాను కదా. అంటే ఒక విధమైనటువంటి నిర్లక్ష్యం అనేటటువంటిది వచ్చేస్తుంది. ఎందుకు నిర్లక్ష్యం వస్తుంది? తాళి కట్టేశాడుగా, అయిపోయి ఎక్కడికి వెళ్ళడానికి లేదుగా. ఇప్పుడు విడిపోవాలంటే చట్టాలు ఉన్నాయిగా, విడిపోవాలంటే సమాజం ఉందిగా, నాకు తోడు చట్టాలు ఉన్నాయి, సమాజం ఉంది. అప్పుడు సహజమైనటువంటి వాళ్ళలో ఉన్న లక్షణాలన్నీ అప్పుడు బయటకు వస్తాయి అన్నమాట. ఇలా జడలు విప్పుకొని పురులు విప్పుకొని మనకి కనిపిస్తాయి. అప్పుడు వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే 10 ఏళ్లలో ఇలా ఎప్పుడూ లేదే. ఇంకొకటి కూడా చెప్తా, 10 ఏళ్లలో వాళ్ళు అలాగే ఉంటారు, కానీ మనం పట్టించుకోం. ఎందుకో తెలుసా? పట్టించుకుంటే వాళ్ళు వెళ్ళిపోతారు, పట్టించుకుంటే ఫీల్ అవుతారు, పట్టించుకుంటే ఫీల్ అయితే మళ్ళీ వెళ్ళిపోయి బయట 10 మందికి చెప్తారు. ఇలాంటివి ఎన్నో కారణాలు. వాళ్ళని గమనించినా మీరు కావాలంటే చూడండి, కొన్ని కేసెస్లో సార్ లివింగ్ టుగెదర్లోనే ఇలాగే చేసేవాళ్ళు చేసేది సార్ అని అతను చెప్తాడు, చేసేవాడు సార్ అని వీళ్ళు చెప్తారు. ఎందుకు చెప్తారు చెప్పండి? కొన్ని వేల మందిని ట్రీట్ చేశారు కాబట్టి మీకు బాగా తెలుసు. ఆబ్వియస్లీ నేను చూస్తున్నాను కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నానండి. ఇలా ఒకళ్ళలో ఉన్నటువంటి లోపాలు అప్పుడు ఏది చేసినా లోపం కిందే కనిపిస్తుంది. ఎందుకు? 10 ఏళ్ళు భరించున్నాడుగా, ఆమె 10 ఏళ్ళు భరించుందిగా, ఏది చేసినా లోపం కిందే కనిపిస్తుంది. ఇంకెన్నాళ్ళు భరిస్తాం? నిన్ను కరెక్ట్ చేసుకో. అధికారం వస్తుంది, పెళ్లితో ఏమొస్తుంది? అధికారం వస్తుంది. ఆ అధికారంతో ఒకళ్ళనొకళ్ళు డామినేట్ చేసుకునేటటువంటి స్థితిలో ఉంటారు, కమాండ్ చేసుకునేటటువంటి స్థితిలో ఉంటారు. అప్పుడంటే నువ్వు వెళ్ళిపోతావేమో, అప్పుడంటే నువ్వు ఉండవేమో. అంటే ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది, ఉండనప్పుడు వెళ్ళనప్పుడు వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి అని అనొచ్చు. కానీ ఎవరైనా సరే ఆ రిలేషన్ని నిలబెట్టుకుందాం అనేటటువంటి ఆలోచనలోనే ఉంటారు. ఇవాళ కాతే రేపు మారుతారు, రేపు కాకపోతే ఎల్లుండి మారుతారు, ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండి కానీ ఒక్కటి చెప్తున్నా, ఎవరికెవరు మారరు. మనకు సామెత ఉంది కదా, పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోదు అనేసారు. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఇక్కడ తన విషయంలో కూడా ఏంటంటే తన మనసు చాలా సెన్సిటివ్. ఇంకొకటి నేను విన్నది ఏంటంటే, నలుగురులో పలచనైపోయాను నేను, ఇతను పెళ్లి చేసుకోవట్లేదు అని. అంత గొప్ప ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యుండి ఆమె సమాజంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి ఆమె సమాజ పోకడికి ఎక్కడ లొంగిపోయింది చెప్పండి? ఒకటి ఫెయిల్ అయింది, రెండోది కూడా నేను అనుకున్నట్టుగా నేను ఉండలేకపోతున్నాను. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, నేను మూడో వ్యక్తికి లేదా నేను ఈ సమాజంలో ఓడిపోయాను అనేటటువంటిది నేను ప్రూవ్ అయిపోతా. అప్పటికే 2 సార్ల విడాకుల ప్రస్తావన వచ్చిందంట వీళ్ళిద్దరి మధ్యలో. సహజీవనంలో ఉన్నప్పుడు విడిపోదాం అనే ప్రస్తావన రావడం, వాళ్ళ నాన్న అమ్మ ఎంటర్ రావడం, వాళ్ళకి సర్ది చెప్పడం లాంటివన్నీ జరిగాయంట. రాజు ఒకసారి బయట ఇంకొక విషయం కూడా నేను చెప్తానండి. నేను ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కూడా నేను ఇక్కడ అడిగేది ఒకటే ఏంటంటే, అతనికి ఆల్రెడీ పెళ్ళయి భార్య ఉన్న వ్యక్తితో నీ బిడ్డ లివింగ్ రిలేషన్లో ఉండడానికి మీరు ఒప్పుకోవడం అనేది కరెక్టేనా? స్వేచ్ఛ. ఎదుటివాడి ఆడపిల్ల జీవితాన్ని మీరు తీసేయట్లేదా? ఒక్క మాట అడుగుతున్నానండి. మీ బిడ్డ లాంటి ఆడబిడ్డే కదా ఎదుట. అంటే నేను చెడు మాట్లాడడం, ఇలాంటి కోవలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఒక్కసారి ఆలోచించాలి. వాళ్ళు ఎడ్యుకేటెడే, కానీ సమాజం ఎడ్యుకేటెడ్ కాదు. వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి జీవన విధానంలో ఉన్నటువంటి వాళ్ళే, కానీ నీ బిడ్డతో ఉన్నవాడు మీ అంత గొప్పగా లేరు. ఒక్కసారి వాళ్ళ నాన్న మాట్లాడింది వినండి అమ్మ. నాకు కాల్ చేసింది, నేను పూర్ణచంద్ర విడిపోతున్నాము, నువ్వు వెంటనే ఇంటికి రావాలా అని నాకు కాల్ చేసింది. నేను వేరే మీటింగ్లు ఉండింటి, ఒక తొందరగా వస్తానంటే మళ్ళీ రెండోసారి ఫోన్ చేసి నువ్వు వెంటనే రావాలనంటే నేను వెంటనే పరిగెత్తిన. ఆమె ఫోన్లో మాట్లాడుతూ, నాన్న నేను డ్యూటీకి వెళ్తాను, నువ్వు పూర్ణచంద్రతో మాట్లాడు అని అంటే, లేలే నేను అట్లా ఒక్కరితో నేను మాట్లాడా, ఫస్ట్ నీతో మాట్లాడాలా, నీ కూతురు నీ అభిప్రాయం తెలుసుకున్న తర్వాతనే నేను ఆయనతో మాట్లాడతా, నువ్వు వెళ్ళకు, నేను వచ్చేదాకా ఉండు అని అంటే ఆమె ఉన్నది. ఉంటే నేను ఇంటికి వెళ్ళాను, ఇంటికి వెళ్ళి కూతురుతో సపరేట్గా మాట్లాడినా. ఏంటిదమ్మా అని అంటే, లేదు నాన్న మేము ఉండలేకపోతున్నాము, ఇద్దరం కలిసి ఉండలేకపోతున్నాము, నేను ఇక వేరేనే ఉంటాను అని నువ్వు ఖచ్చితంగా మరి గతంలో 2-3 సార్లు ఇలాగ గొడవపడ్డారు, వెళ్ళిపోతామని అనుకున్నారు, మరి ఈసారి కూడా మరి అలాగే ఉంటుందా ఏంటి అమ్మంటే, లేదు నాన్న నేను పూర్తి నిర్ణయం తీసుకున్నా, ఇక ఉండలేను,
నువ్వు ఆయనతో మాట్లాడే టైంలో కూడా నువ్వు ఆయన కలిసి ఉండమని నువ్వు మాట్లాడొద్దు అని నాకు ఖరాఖండిగా చెప్పేసింది. చెప్పిన తర్వాత బయటకు వచ్చి బయట కూర్చున్నాము. బయట కూర్చున్నాక తర్వాత అప్పుడు పూర్ణచందర్ పరిచయం చేసుకున్నాడు నన్ను. నేను మొన్నటి వరకు కూడా 26 నాటి వరకు కూడా ఆయన నేను చూడలేదు. ఆయనకు నాకు సంబంధం లేదు. పూర్ణచందర్ ఎవరు? ఈ పూర్ణచందరు గతంలో టీ న్యూస్లో ఆయన ఇది కల్చరల్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జిగా ఉండే ఆయన. ఇన్ఛార్జిగా ఉంటూ ఇది తెలంగాణ అవి సాంగ్స్ అవిటిని వీడియోలు చేసుకుంటా అక్కడ దాంట్లో టీ న్యూస్కు అందించేవాడు. తర్వాత ఏంటంటే వారికి సంతోష్ గారు నడుపుతున్న ఇది గ్రీన్ ఛాలెంజ్ ఇండియా దాంట్లో కూడా ఈయన భాగస్వామిగా ఉండు అతనికి సంతోష్ గారికి అసిస్టెంట్గా కూడా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఇట్లా కూడా బయట ప్రోగ్రామ్స్ తయారు చేసి అవి సబ్మిట్ చేస్తూ నేను అంటే టీ న్యూస్లో ఉంచేవాడు. తర్వాత ఏంటంటే వారికి సంతోష్ గారు నడుపుతున్న ఇది గ్రీన్ ఛాలెంజ్ ఇండియా దాంట్లో కూడా ఈయన భాగస్వామిగా ఉండు అతనికి సంతోష్ గారికి అసిస్టెంట్గా కూడా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఇట్లా కూడా బయట ప్రోగ్రామ్స్ తయారు చేసి అవి సబ్మిట్ చేస్తూ ఇంతే అమ్మా. ఇది మరణానికి ముందు జరిగింది విషయం ఏంటంటే దురదృష్టము. వాళ్ళిద్దరు 5 years 13 నెలల పాప, 13 సంవత్సరాల 13 సంవత్సరాలు సంవత్సరాల పాప. యాక్చువల్గా ఏంటంటే దురదృష్టం ఏంటంటే అండి 5 years నుంచి వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు. ఆయన కొన్ని రోజుల క్రిందట మాత్రమే చూశారు. కొన్ని రోజులు కాదు, ఆ రోజు గొడవైన రోజు చూశాడు. అదే రోజు పరిచయం చేసుకున్నాడు, నేనే మీ అల్లు, నేనే సో అని చెప్పేసి అని. అంటే 5 సంవత్సరాలు వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న సంగతి 5 సంవత్సరాల నుంచి వాళ్ళకి తెలుసు. ఆయన చెప్పిన దాంట్లోనే మనం వింటున్నాం. ఇంకొకటి ఏంటంటే 2-3 సార్లు వాళ్ళు తగువాడుకున్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఇంకా దీంట్లో డైవర్స్ అనే పదానికి అర్థమైపోయింది. ఎవరి కాళ్ళు జీవితాలు విడిపోదాం అనుకున్నారు, మళ్ళీ ఈమెం చెప్పుకుందో, మళ్ళీ ఆయన ఏం చెప్పుకున్నారు, మళ్ళీ కలిసి ఉన్నారు. నేను అనేది ఏంటంటే అతను పెళ్లి కానటువంటి వాడో డివర్స్ అయిపోయినటువంటి సింగిల్ పర్సన్ అయితే కనుక దీన్ని యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంది. అతను ఆల్రెడీ మ్యారీడ్, హీస్ మ్యారీడ్ పర్సన్. ఇంకొకటి ఏంటి అని అంటే అతను డివోర్స్ ఇచ్చేసి నేను నిన్ను చేసుకుంటానని చెప్తున్నాడు. 5 సంవత్సరాల నుంచి అతను డివోర్స్ ఇవ్వలేదు. అంటే కనీసం వీళ్ళన్నా ఆ పిల్లకి కొంచెం గట్టిగా చెప్పి చూడాల్సింది కదా. అమ్మ ఆల్రెడీ ఒక పెళ్లి చేసుకున్నవాడు డివోర్స్ ఇచ్చి చేసుకోవడం అంటే మరి అవతల అమ్మాయి మంచిదైనా చెడ్డదైనా ఒక ఆడపిల్ల లైఫ్ని వదిలేసేసి మళ్ళీ నీకు జీవితం ఇచ్చేటటువంటి వాడు నీ దగ్గర ఎంత కరెక్ట్గా ఉంటాడు, వాడు ఉంటాడా లేదా? అసలు పెళ్ళి అయినటువంటి వాడు ఇంకో సంబంధం పెట్టుకోవడమే ఒక దరిద్రము. వాడిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మడానికే వీల్లేదు. అలాంటిది వాడు విడాకులు ఇచ్చి ఈమెను పెళ్లి చేసుకుంటానంటే ఈమె 5 సంవత్సరాలు నమ్మడం అనేది మరి నిజంగా పిచ్చిది అనుకోవాలండి. అంటే ఆడపిల్లలు ఏ స్థాయికి వెళ్ళినా కూడా మగవాడి పరిస్థితికి వచ్చేసరికి మగవాడు ఎంత నమ్మబలుకగలుగుతున్నాడో ఆడవాళ్ళని ఎంత నిన్నగాక మొన్న మనం వరుస హత్యలు చూసుకుంటూ వస్తున్నాం. మనం ఆడవాళ్ళని విపరీతంగా దూషిస్తున్నారు, విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు, మగవాళ్ళు భయభ్రాంతులు అవుతున్నారు. మరి ఇలాంటి విషయాలు ఎన్ని కోకొల్లలు ఉన్నాయి నా దగ్గర. నేను అందుకే మొన్న ఇంటర్వ్యూ ఇచ్చాను నేను మీకు. దయచేసి ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ జరుగుతున్నాయి. మీకు 10% మాత్రమే ఆడపిల్లల డామినేషన్ మీకు కనిపిస్తుంటే దాన్నే ఇంత హైలైట్ చేస్తున్నారు. 90% ఇప్పటికీ కూడా ఇదిగో చూడండి. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంత టాలెంటెడ్ ఉన్న అమ్మాయి ఆఫ్టర్ ఆల్ ఒక వెధవతోటి పెళ్ళి అయినటువంటి వ్యక్తితోటి ఈమె రిలేషన్షిప్లో ఉండడం అనేటటువంటిది నిజంగా ఆడపిల్లలకి కరెక్ట్ కాదు. 1. 2, అతను విడాకులు ఇస్తానని 5 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు అనుకుంటేనే ఈ అమ్మాయి తెలుసుకోవాల్సింది వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఎంత గొప్పది అని. అంటే అతను వదలడు ఆ అమ్మాయిని. అంటే అక్కడ వాళ్ళిద్దరు అన్న బాగుండన్నా ఉండాలి, లేదా ఆ అమ్మాయి తరపు నుంచి ఇతనికి ఏ విధమైనటువంటి లాభాలన్నా ఉండాలి, లేదా వాళ్ళిద్దరు స్ట్రాంగ్ రిలేషన్షిప్. ఈ అమ్మాయిని జస్ట్ ఇండస్ట్రీ దీంట్లో పరిచయం ఉంది కాబట్టి స్టాండ్ బై ఈ అమ్మాయి తోటి ఫ్రెండ్షిప్ చేశాడు అనేటటువంటిది. ఇంత గొప్ప అమ్మాయికి కనీసం ఆ ఆలోచన ఎందుకు రాలేదు అనేది మనం నిజం చెప్పాలి. పూర్ణ కూడా మంచోడండి. నేను నా దగ్గర పనిచేశాడు కదా. అంటే విచిత్రం, అంటే
ఆడమగ రిలేషన్కి వచ్చే వరకు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు తెలియదేమో బహుశా. ఇప్పుడు నేను మంచి వర్కరు, మంచి టాలెంటెడ్. ఒక విషయం చెప్తున్నాను సార్. ఇప్పుడు మనము ఆ చిన్నపిల్ల తల్లిని చంపేసినటువంటి ఆ చిన్నపిల్ల విషయంలో కూడా మనం చూసాం. ఆ పిల్ల చిన్నప్పటి నుంచి కూడా చాలా మంచిది, నోట్లో నాలుక లేని పిల్ల. బా. కానీ ఒక్కసారి ఇంత బ్లాస్ట్ అయ్యేంత వరకు ఆ అమ్మాయిలో ఏముందనేది ఇంత violence ఉన్న ఎవరికి విషయం ఎవరికి తెలియనటువంటి విషయం అది. ఓకే, ఇట్లా మనం ఎవరు చెప్పడానికి మనిషిలో రెండో కోణాన్ని. కరెక్ట్. ఇప్పుడు ఒక స్నేహితుడుగా మీరు నాకు కరెక్ట్, ఒక స్నేహితురాలుగా నేను మీకు కరెక్ట్. అవును. కానీ ఇంకొక చోట ఒక నేరం జరిగింది అని అంటే నేరం మోపబడిందా, నేరం ఇనీషియల్లీ చేసిందా అంటే మీ దగ్గర నా పాత్ర వేరు. ఇది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అవును. మీ దగ్గర నా పాత్ర వేరు, నా వ్యక్తిగత జీవితం పట్ల నా పాత్ర వేరు. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు అతను మంచివాడైనటువంటి అంత మంచి వ్యక్తి ఈ అమ్మాయితోటి రిలేషన్షిప్లో ఎందుకున్నాడు? ఒక భార్య ఉండగా. ఒకటి. రెండోది, వీళ్ళిద్దరు అందుట్లో మీడియాలో ఇద్దరు కలిసి రిలేషన్షిప్లో ఉన్నారంటే మీడియా మొత్తం తెలియదా అండి? తెలియకుండా ఎలా ఉంటది? మరి ఆ అమ్మాయి లైఫ్ ఏమవ్వాలి? అతను ఆలోచించాడా? అతను విడాకులు ఇవ్వకుండా 5 సంవత్సరాలు పాప అమ్మాయిని నమ్మించాడు. ఒక్కటండి, ఆడది ఎంత గొప్పదైనా, ఎంత వీరురాలైనా, ఎంత శూరురాలైనా మగాడు ఆడదాన్ని నమ్మించడంలో దిట్ట. నేను చెప్తున్నాను, ఆ ఆడ మనిషిలో ఉన్నటువంటి ఆ కోణంతోటే, ఆ ఒక్క కోణంతోటే తను అన్ని చోట్ల ఫెయిల్ అవుతుంది. తను చంపినా చచ్చినా ఆ సున్నితమైనటువంటి కోణం, ఆ సున్నితత్వాన్ని రెచ్చగొడితే, ఆ సున్నితత్వాన్ని రెచ్చగొడితే అటు చంపేస్తుంది, ఆ సున్నితత్వాన్ని డిగ్రేడ్ చేస్తే చచ్చిపోతుంది. సో దాన్ని ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాల్సినటువంటి అవసరము ఆడపిల్లలకి ఎంతైనా ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి రీసెంట్ వ్యవహారాల్లో నేను మీడియాలో కూడా నా దగ్గరికి ఎన్ని కేసులు, డిప్రెషన్ కేసులు వస్తున్నాయో చెప్పలేను. ఇలాంటి వ్యవహారాలు ఎన్నున్నాయో నేను చెప్పలేను. ఆల్రెడీ అతనికి పెళ్ళైపోయి ఉంటుంది. 200% అండి, 200%. ఎందుకు అంటే తన బాధలు ఎదుటి వాళ్ళకి చెప్పుకోవడానికి తనే ఇంకొకళ్ళ బాధలు తీర్చే స్థితిలో ఉంది. ఇక్కడ మనం ఏమనుకుంటాం అంటే చాలా ధైర్యవంతురాలండి, ఎందుకు ఇలా పనిచేసినాయి. ధైర్యవంతురాలు ఎక్కడ? నీ సమస్యను తీర్చడంలో. ఆమెకి సమస్య వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఎక్కడ హుక్ అయిపోతారో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేనున్నాను, నాకు ఏదన్నా సమస్య వచ్చిందంటే మా ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఏమనుకుంటారు, దానికి చెప్పాల్సిన అవసరం లేదు, అదే క్లియర్ చేసేసుకుంటది అంట. బట్ నాకేమనిపిస్తుంది, ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఒక మోరల్ సపోర్ట్ ఇస్తే ఎంత బాగుండు. నన్ను చూసేవాళ్లే లేరా? నేను చేసేటటువంటి పని కరెక్టో కాదో నాకు గైడ్ చేసేవాళ్ళు లేరా? నేను ఎత్తుక్కోవాల్సి వస్తుందండి. రైట్? దొరికారనుకోండి, వెల్ అండ్ గుడ్. దొరకలేదనుకోండి, అది నా లోపల ట్రామా కింద ఉండిపోతుంది. ఎంతసేపు నేనే భరించాలి, నేనే మొయ్యాలి, మోసి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే భజన చేసేస్తారు. నీకేంటి ప్రియా చౌదరి, అసలు నీకేం చెప్పాలి, అబ్బో మీరా అండి. కానీ ప్రియా చౌదరి కూడా ఒక ఆడదేనండి. ప్రియా చౌదరిలో కూడా ఆడమగ కంటే కూడా మనిషికి భావోద్వేగాలు ఉంటాయి, ఒక ఆసరా కావాలి, ఒక ఓదార్పు కావాలి, నేనున్నా అని ఒక ధైర్యం కావాలి. ఎగ్జాక్ట్లీ. ఏమండి, పెద్ద రావి చెట్టు ఏది ఊడల మర్రికి కూడా ఆధారం భూమే కదా. అర్థమైందా? అది ఎందుకు తెలుసుకోరు? ఇక్కడ అందరూ ప్రపంచం ఏం చేస్తారంటే చాలా తెలియగలదండి, ఆమెకు ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదండి, ఆమెకి ఏదైనా కష్టం ఉందని ఎవరైనా చెప్పినా కూడా మనం కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, చిటికలో పరిష్కరించుకో, ఆవిడే చూసేసుకుంటుందండి. ఆవిడకేం బాధ, ఆవిడకే కష్టం వచ్చినా మేము అసలు ఆలోచించమండి, మా దాకా తేదండి, ఆవిడే చూసేసుకుంటుందండి అని చెప్తారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తనకి తాను అంతగా చేసేసుకుని వెళ్ళిపోతుంది అంటే మీరు ఆమెకి సపోర్ట్ ఇవ్వట్లేదు, మీరు ఆమెను అర్థం చేసుకోవటం లేదు. యు ఆర్ నాట్ ఏబుల్ టు క్లియర్ హర్ ఇష్యూస్. రైట్? రెండోది ఏంటి అని అంటే వీళ్ళని ఈ విధమైనటువంటి స్థితికి సమాజం తీసుకెళ్ళిపోతుంది, బంధువులు తీసుకెళ్ళిపోతారు, పేరెంట్స్ తీసుకెళ్ళిపోతారు. పాపం వాళ్ళు కూడా చెప్తున్నారు చిన్నప్పటి నుంచి అద్భుతమైన, షీఈస్ అ ఫాస్ట్ రీడర్, బాగా ఆవిడకి చాలా రచనలు అంటే ఇష్టం అంత. సో ఆవిడ చిన్నప్పటి నుంచి గొప్పది. ఒక ముద్ర వేసేసారు. ఎవరు వేసారు? వాళ్ళ తల్లిదండ్రులు వేసారు. అప్పటి నుంచి తనను తాను ఏం ఫీల్ అవుతుంది, నేను గొప్పదాన్ని, నేను తెలివిగలదాన్ని, నేను ఏదైనా సరే చిటికలో సమస్యను పరిష్కరించేసుకోగలను అనేసి ఆవిడ ఊహించేసుకుని తనను తాను ఆ విధంగా తయారు చేసుకుంది.
తనకి తెలియని విషయం ఏంటి అనంటే తను ఒక మనిషి, తను కూడా ఒక సాటి మనిషి, తనకి కూడా ఒక హెల్ప్ అవసరము, తనకి కూడా ఒక షేరింగ్ అవసరము అనేటటువంటిది అయిపోయి ఐ మీన్ మర్చిపోయి ఏ నిర్ణయమైనా నేను కరెక్ట్ నిర్ణయం తీసుకోగలను, నేను ఏం చేసినా కరెక్టే, నేను చాలా గొప్పదాన్ని, నేను చాలా తెలివిగలదాన్ని, నేను చాలా ఎడ్యుకేటెడ్ అనేటటువంటి స్థితిలో ఆవిడ పక్క వాళ్ళు చెప్పేవాళ్ళు లేక, చెప్పినా వినే మనస్తత్వం లేక ఫెయిల్యూర్స్. ఎట్లమ్మా ఇట్లాంటి ఆడపిల్ల చావులకు పరిష్కారం ఏంటి? అసలు సహజీవనం సంగతి ఏంటి అసలు? సింపుల్ థింగ్ అండి. సమస్య నుంచి బయటికి వచ్చి చూడండి. ఇప్పుడు సమస్యలోనే ఉండి ఇప్పుడు ఆవిడ ఉన్నారు, ఆవిడ ఎంతో మంది కౌన్సిలింగ్స్ ఇచ్చారు స్వేచ్ఛ. ఓకే, మరి ఈవిడ ఇంకొక చోటికి కౌన్సిలింగ్కి వెళ్ళారా లేదా? ఎందుకు వెళ్ళలే? నేనే అహం, నేను ఎందుకు వెళ్ళాలి? నేను వెళ్తే పలచనైపోతానేమో, నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకుంటానేమో, నేను ఇంకొకరికి తెలిసిపోతానేమో, నా గొప్పతనం లోపలే ఉండిపోతుంది, బహిర్గతం అయిపోతుందేమో అనేసి తనలో తనే ఎప్పటికప్పుడు తనను తాను ప్రశ్నించుకుంటూ, తనను తాను బాధించుకుంటూ 2-3 సార్లు గొడవ పడినప్పుడు కూడా తను వాళ్ళ ఫాదర్గా చెప్తున్నారు. ఎవరికి చెప్పింది? వాళ్ళ పేరెంట్స్కి చెప్పింది. చెప్పినప్పుడు పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చారా లేదా? ఒకవేళ ఇచ్చినా కూడా వాళ్ళ పేరెంట్స్ కౌన్సిలింగ్లో నువ్వు గొప్పదానివమ్మా, నువ్వు తెలియగలదానివమ్మా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవమ్మా ఇవి చెబుతారు తప్ప, తల్లి నీకు అతను కరెక్ట్ కాదు, వదిలేసేసేయి, వదిలేసి బయటికి రా. దట్ ఈస్ టాక్సిక్ రిలేషన్షిప్. ఆ టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి బయటికి రా. మేమున్నాం, వినండి, మేమున్నాం, మేము ఒక మంచి వ్యక్తిని చూసి నీకు పెళ్లి చేస్తాం అనేటటువంటి భరోసా ఆమెకి ఇచ్చారా లేదా? తెలియదు కాదు. తండ్రి కూతురు అంటే పంచప్రాణాలు పెట్టుకుంటాడు ఏ తండ్రి అయినా. ఇక్కడ తండ్రిని విమర్శించడం కాదు, నేను అనబోయే పాయింట్ ఏంటంటే అలాంటి తండ్రి తన కూతురు చేసుకున్న లేదంటే సహజీవనం చేస్తున్న వ్యక్తితో ఆ తల్లిదండ్రులు 5 ఏళ్ళుగా కలవల. ఒక పాయింట్. నేను ఇక్కడ రెండు అసలైన కీలకమైన పాయింట్ గమనించండి. వాళ్ళు అంటే కొట్లాడుకొని విడిపోయేదాకా వచ్చినా కూడా వీళ్ళు ఎక్కడ ఇన్వాల్వ్ కాల తల్లిదండ్రులు. ఎంత అన్యాయం అండి! ఏ ఆడపిల్లని ఇంత భారం మోస్తుందా? నాకంటూ ఎవరు లేరా? అమ్మాయి ఎందుకు ఇప్పుడు మీకు అర్థమైందా? పెళ్ళైనటువంటి వ్యక్తితోటి రిలేషన్షిప్లో ఎందుకుందండి? ఒక సపోర్ట్ అండి, ఒక ఆసరా అండి. ఈ 5 సంవత్సరాలు ఆ పిల్ల ఎవరితో ఉంటుందో ముఖం కూడా తెలియదు తల్లిదండ్రులకి అంటే మనం సమాజాన్ని మన బిడ్డలను వదిలేసి ఎంత ఉద్ధరిస్తారండి వీళ్ళు? ఇంకా ఎవరిని ఎడ్యుకేట్ చేద్దామని ఇవాళ గొంతు చించుకుని మనం ఎంత అరిచినా ఆమెకి న్యాయం జరగాలి అని, కానీ ఆవిడ మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎంత న్యాయం చేసాము ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అలా అన్యాయం అండి. ఆ అమ్మాయికి ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళైనా ఎవరైనా చెప్పారా? ఈరోజు ఈ నవ్వే డేస్లో చాలా కొత్త పోకడ వస్తుందండి. ఎవరి జీవితాలు వాళ్ళయ్యండి. ఆవిడ లైఫ్ ఆవిడ ఇష్టం వచ్చినట్టు నడుపుతుందండి. నిజమే. నేనేమంటానంటే చక్కగా జీవితాన్ని తీసుకెళ్తున్నప్పుడు, మంచి మార్గంలో ఉన్నప్పుడు నువ్వు పోయి పొలాలు పెట్టకు. కానీ అది చెడు మార్గం అన్నప్పుడు, అది ఎట్టి పరిస్థితుల్లోనూ తనకి సెక్యూరిటీని ఇవ్వదు అనుకున్నప్పుడు, అది కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు నువ్వెందుకు వారించలేదు? తన చుట్టూ ఉన్న స్నేహితులు ఎందుకు ఖండించలేదు? పూర్ణచంద్రరావును కూడా ఎందుకు వార్నింగ్ ఇవ్వలేదు? ఇంకొక విషయము, 5 సంవత్సరాలు పూర్ణచంద్రరావు ఏ రిలేషన్షిప్లో ఉన్నాడో వాళ్ళ భార్యకి తెలియదా? తెలియకుండా మెయింటైన్ చేశాడు అంటే అతను ఎంత కన్నింగ్ అయి ఉంటాడు. మీరు మంచివాడని మాట్లాడుతున్నారండి, మంచితనం మీరు మడిచి జేబులో పెట్టుకోండి. కానీ ఒక ఆడపిల్ల పట్ల అతను ఎలా బిహేవ్ చేశాడు? లేదు, ఇప్పుడు ఇంకొకటి కూడా అనొచ్చు, ఆమె నన్ను బెదిరించిందండి, ఈ మధ్య ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది సోకాల్లో, నన్ను బెదిరించిందండి, బ్లాక్మెయిల్ చేసిందండి అని చెప్పినా కూడా నువ్వు పురుషుడివి కదా. వినండి సరే ఇతనికే మనం మాట్లాడదాం. నువ్వు పురుష పొంగుడువు కదా, బాధ్యత కలిగినటువంటి భర్తవి కదా. నువ్వు ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన కౌన్సిలింగ్ నువ్వు ఇవ్వద్దా? ఆ అమ్మాయికి ఎవరితో చెప్పిస్తే అమ్మాయి వింటుందో వాళ్ళతో చెప్పించొద్దా? నువ్వు మాత్రం పొలోమని పోయావు, నీ కోరికలు తీర్చుకున్నావు, నీకు అవసరమైనంత నువ్వు ఇది చేసుకున్నావు, ఎంజాయ్ చేసావు. కానీ ఆ అమ్మాయి ఏ ఆడదైనా ఏ సెక్యూరిటీ కోరుకుంటుంది? మీరు ఎంతన్నా చెప్పండి సార్, ఎన్ని ఉద్యమాల్లో ఉన్నా చెప్పండి, ఎంత పోరాట పటిమలో ఉన్నా ఆడదేం కోరుకుంటుందంటే భర్త విషయానికి వచ్చేసరికి టోటల్ సెల్ఫిష్. టోటల్ సెల్ఫిష్. నాకు మాత్రమే సొంతము, నాకే సొంతం కావాలి అనేటటువంటి ఆ దీంట్లోనే ఎంత గొప్ప ఆడదైనా చివరికి దేవత అయినా సరే
భర్త విషయానికి వచ్చేసరికి సెల్ఫిషే ఉంటుంది. ఆ అమ్మాయి కూడా 5 సంవత్సరాలు వెయిట్ చేసింది. ఎందుకు వెయిట్ చేసింది? ఇతను పెళ్లి చేసుకుంటాడు. పెళ్ళెందుకు? సొంతం కావడానికి. సొంతం ఎందుకు? తనని షేర్ చేసుకోవడానికండి. శరీరం షేర్ చేసుకోవడానికి ఆడపిల్ల, అందరు ఆడపిల్లలు పోరు. వాళ్ళకి ఉండాల్సింది ఏంటంటే, అమ్మాయికి ఐక్యూ ఎక్కువ ఉంది, నాలెడ్జ్ ఎక్కువ ఉంది. ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను, ఇంత నాలెడ్జ్ ఉన్నటువంటి ఆడవాళ్ళని చాలా జాగ్రత్తగా మగవాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు నాలెడ్జ్ ఎక్కువ ఉన్నటువంటి ఆడపిల్లల్ని చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు ఒక విధమైనటువంటి డామినేటింగ్ నేచర్లో ఉంటారు. అది ఏమనుకుంటారు, ఎదుటివాడికి ఎలా అర్థమవుతుంది అని అంటే, దీనికి అన్నీ తెలుసు అని నన్ను తొక్కేయడానికి చూస్తుంది అనే ధోరణిలో ఉంటారు తప్ప, వీళ్ళు ఎంతసేపు ఏంటంటే భర్తనైనా సరే కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సమాజాన్ని కరెక్ట్ చేస్తున్నాం, సమాజం వింటుంది, భర్త కూడా వినాలి కదా, సమాజంలో ఒక మనిషి కదా అని ఈమె అనుకుంటే, భర్త ఏమనుకుంటాడు తెలుసా, నువ్వు పోయి సమాజానికి చెప్పుకో, నేను నీ మొగుడిని, ఓకే ఓకే, నా దగ్గర ఆశాలు కుదరవు. పిల్లలు కూడా అదే మాట అంటారు, కావాలంటే నువ్వు బయటికి పోయి ఎన్ని ఉపన్యాసాలు నువ్వు, ఇంట్లో వద్దు, ఇంట్లో మాత్రం వద్దు. ఇక్కడ సంఘర్షణ మొదలవుతుంది. అరే ఇంతమంది దునియా అంతా నా మాటలు విని నాకు చప్పట్లు కొట్టి నన్ను భుజాలు నెక్కించుకుంటే నా ఇంట్లో నాకు విలువనివ్వరు. ఏ స్త్రీ ఈ రాజ్యాల్ని పరిపాలించినా చివరికి తన సామ్రాజ్యం ఏదండి? కుటుంబము. ఆ కుటుంబమే ఆమెని త్యజిస్తే, నిరాకరిస్తే, పాయింట్అవుట్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి ఆమె? చెప్పండి. ఆమె ఎక్కడికి వెళ్ళినా తిరిగి కుటుంబం దగ్గరికే వస్తుంది. ఆ కుటుంబంలోనే తను రిజెక్షన్కి గురైతే ఆమె వెళ్ళాల్సిన ప్లేస్ ఏంటి? ఇది ఇక్కడ జరిగింది. అది అసలు తను చూస్ చేసుకోవడమే పొరపాటండి. మీడియాలో ఉన్న చాలామంది ఆడపిల్లలకి ఈరోజు చెప్తున్నాను, ఓపెన్గా, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఇలాంటి లివ్ ఇన్ రిలేషన్షిప్ కుప్పలుగా ఉన్నాయి. ఈరోజు ఎవరి మాట వినట్ల. నేను చెప్తున్నాను, విపరీతమైనటువంటి, నేను చెప్పకూడదు కానీ చెప్తున్నాను ఏంటంటే, బూజింగ్ అలవాటు చేసుకుంటున్నారు. ఆ బూజింగ్ అలవాటు ఎందుకు చేసుకుంటున్నారు మీరు చెప్పండి? అంటే మీ స్వేచ్ఛ కోసం మీరు తాగుతారు. తాగాల్సిన అవసరం మీ శరీరానికి ఏముందండి చెప్పండి? కల్చర్ అని మాట్లాడుతున్నారు. ఈ ఇండస్ట్రీలో మేము లేమా అంటే మీరు లేరా? సరే మీకు ఉందో లేదో నాకు అలవాటు నాకు తెలియదు. సరే వన్స్ ఇన్ ఏ వైల్ ఉందేమో పక్కన పెట్టండి, కానీ ఇండస్ట్రీలోకి మోసుకొని వచ్చింది అయితే నాకు తెలియదు. నాకు ఇప్పటి వరకు తెలియదు. నేనున్నాను, ఇదే ఇండస్ట్రీలో ఉన్నాను, ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి ఉన్నానండి. మరి ఈ ఇండస్ట్రీలో మరి మాకు అక్కర్లేనటువంటి అలవాట్లు, మాకు లేనటువంటి అలవాట్లు మీతో పాటు మేము ప్రయాణం చేస్తున్నామే, మీకెందుకు ఉన్నాయి? కొత్తగా ఏం మాట్లాడుతున్నారంటే ఇప్పుడు రిలేషన్షిప్స్ మెయింటైన్ చెయ్యాలి అని అంటే, మరి నాకు కూడా ఐ హ్యావ్ వాస్ట్ ఉన్నాయండి, చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది నాకు. మరి నేను దేంతో సాధించాను? గమనించింది ఏంటి తెలుసా, తాగితే రిలేషన్స్ బిల్డ్ అవ్వవు, పాడవుతాయి. ఎందుకు తెలుసా? తాగి వాగుతారు. మంచి మాట చెప్పారు. తాగి వాగి ఉన్న పరువు పోగొట్టుకుంటారు, ఉన్న సీక్రెట్స్ పోగొట్టుకుంటారు. ఒకసారి తాగితే మైండ్ కూడా లాక్ లోపల అయిపోతాయి. వాళ్ళు లంగా, వీడు దొంగ, వీడు అది ఇది అయిపోయారు మ్యాష్. అసలు పార్టీలు ఇచ్చేదే తాగిచ్చి వాగించడానికి. ఆ విషయం తెలియదు చాలా మందికి. పార్టీ అనగానే పోలోని వెళ్ళిపోతారు. మీరు కరెక్ట్ మాట చెప్పారు. నేను చెప్పబోతుంది ఏంటంటే, మీరు అన్నట్టు తాగేది రిలేషన్షిప్స్ పోగొట్టుకోవడానికి అని. నేనేం చెప్పబోయానంటే, ఆ తాగడం వల్ల మీరు దానివల్ల మీ మీద ఒక అభియోగం అనేటటువంటిది మీరు వేసుకుంటున్నారా? ఇంకొకటి ఏంటి అని అంటే, దానివల్ల మీ రిలేషన్షిప్స్ చెడుతున్నాయా లేవా? ఎందుకు చెడుతున్నాయి చెప్పండి? అసలు మీరు తాగేంత వరకు అది కల్చర్ అని మీకు ఎవడు చెప్పాడు? అసలు ఎవడు చెప్పాడు మీకు కల్చర్ అని? ఇప్పుడు గెట్ టుగెదర్ కావాలంటే, ఇప్పుడు నేనున్నాను బిఎస్ గారు, నేను మన జర్నలిస్ట్ సీనియర్లు అందరూ ఉన్నారు అని అంటే, ఎప్పుడో ఒకప్పుడు వన్స్ ఇన్ ఏ వైల్ 3 monthsకో 6 monthsకో గెట్ టుగెదర్ పెడతా. చక్కగా సాయంత్రం పూట బాబు వచ్చేసేయండి, అమ్మ వచ్చేసేయండి, హ్యాపీగా ఏం వండను, పప్పు అన్నమే వండుతా, నాకున్నది అదే, నేను అదే వండి పెడతా. కూర్చున్న తర్వాత హ్యాపీగా ఒకళ్ళు షేర్ చేసుకుంటారు మైండ్స్. ఆ మేడం ఇట్లాగా, ఆ సార్ ఇట్లాగా, సార్ ఇది వచ్చింది ఇట్లా అయిపోయింది. బంధం బలపడలేదా అంటే? లోపల కూర్చుని మందులు కొట్టేసుకుని తలుపులు బార్లా తెరిచిన తలుపులు మూసేసుకుని మీరు లోపల చేసేటటువంటి కార్యక్రమం బయట ప్రపంచం చూడదనుకుంటున్నారా? ఎంతమంది జీవితాలు నా దగ్గర ఉన్నాయో చెప్పమంటారా అండి? బాధేస్తుంది ఆడపిల్లల్ని చూస్తుంటే. ఎలా అంటే ఇవాళ అవకాశాలు రావాలి అంటే కూడా ఈ విధమైనటువంటి పోకడలకి పోతున్నారు.
కొన్నాళ్ల తర్వాత ఏ రిలేషన్షిప్ నిలబడదండి వీళ్ళకి. ఇంకే ఎందుకని నిలబడతారు. అంటారేమో, ఇవాళ ఈ సీట్లో కూర్చున్న వాడికి ఎదురుగుండా కొత్తగా వచ్చిన యాంకర్వి నువ్వే అయితే ఆ పబ్కి రమ్మనంగానే వెళ్ళిపోతే జీతం పెరుగుతుందో లేకపోతే ఇంకొకటి పెరుగుతుందో నేను నిలబెట్టుకోవాలని నువ్వు వెళ్తున్నావు. నువ్వు 10 రోజులు సంవత్సరం తర్వాత నీకంటే యంగ్స్టర్, నీకంటే అందమైన వాళ్ళు ఇక్కడ రెడీగా ఉన్నారు. నీకు జరిగిందే వీళ్ళకు కూడా జరుగుతుంది. నువ్వు వచ్చినప్పుడు ఎవరిని కిక్ చేశారో నెక్స్ట్ ప్లేస్ నీదేగా. అంతేగా. అప్పుడు ఏమవుతావు, మళ్ళీ ఇంకొక చోటుకి వెళ్ళి మళ్ళీ ఇదే వ్యవహారం. ఈ వ్యవహారాలు నడిచి ఎక్కడికి వస్తున్నాయి చెప్పమంటున్నారా? ఎంత సాడిస్టిక్గా వీళ్ళు తయారవుతున్నారు అని అంటే, కామ్గా ఏ ఆడపిల్ల అయినా ఉంది అంటే, ఇలాంటి అలవాట్లు లేకుండా ఏ ఆడపిల్ల అయినా ఉండి సిన్సియర్గా పని చేసుకుంటుంది అంటే, ఆమె ఎక్కడ వీళ్ళకి కాంపిటీషన్ వస్తుందోనని ఆ ఆడపిల్లల్ని ఈ ఆడపిల్లలు టార్గెట్ చేస్తున్నారు. ఓకే, కరెక్ట్. ఎంతమంది యాంకర్లు నా దగ్గరకు వచ్చి వాపోయి ఏడ్చారో, వాళ్ళకి ఎంత ధైర్యం చెప్పి నేను పంపిస్తున్నాను. నేను మాట్లాడుకుందామండి, ఇవాళ స్వేచ్ఛ గురించి మాట్లాడుకుందాం. చనిపోయిన స్వేచ్ఛకి నివాళులు అర్పిస్తూ ఆ స్వేచ్ఛ, ఇవాళ ఆడపిల్లలు తీసుకుంటున్నటువంటి పనికి రాని స్వేచ్ఛ గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇండస్ట్రీలో, మీడియాలో పెంచి పోషిస్తున్నటువంటి ఈ కల్చరు ఇవాళ ఎంత తెలిసి మనకి స్వేచ్ఛ అండి, తెలియని స్వేచ్ఛలు ఎంతమంది ఉన్నారో తెలుసా? అయ్యో, నేను మన ఇండస్ట్రీలో ఉన్నాం కదా, ఎంతమందిని చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఇక్కడ విపరీతంగా లివ్ ఇన్ రిలేషన్షిప్ అని ఇప్పుడు మీరు అంటున్నారు, నేనేమంటున్నానంటే అక్రమ సంబంధాలు. దానికి పాలిష్గా పేరు పెట్టుకున్నారు మీరు, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అని చెప్పేసి. ఈ టాక్సిక్ రిలేషన్స్ అన్నీ కూడా ఒక విషాదంతోటే ముగుస్తాయి, ఒక అనిశ్చితితోటే ముగుస్తాయి. ఈ అనిశ్చితి పెరిగి వీడిగాతే ఇంకొకడు ఈ ఆడపిల్లలు ఇలా వెళ్ళిపోతున్నారు ప్రొవకేట్ చేయబడి. కానీ ఏ ఒక్క ఆడపిల్ల మనశ్శాంతిగా గుప్పెడు మెతుకులు తిని ఎరగదండి. అవునండి, ఇలా ఉంటుందండి మనశ్శాంతి. నిజం లోపల చెప్తున్నా. గిల్ట్ చంపేస్తుంది. ఇప్పుడు చాలా మంది ఆడపిల్లలు స్క్రీన్ మీద నేను కొంతమందిని చూస్తూ ఉంటాను, మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు సమాజంలో ఉన్న కుళ్ళు గురించి, కుతంత్రాల గురించి, అక్రమ సంబంధాల గురించి బాహాటంగా దంచేస్తూ ఉంటారు. కానీ వెనక వీళ్ళు ఇంకొక మహిళకి చేసేటటువంటిది, వెనక వీళ్ళు చేసేటటువంటి వ్యవహారాలు నా కళ్ళ ముందు అట్లా కనిపిస్తూ ఉంటే నవ్వుకుంటూ ఉంటాను నేను. అలాగని నేను బహిర్గతం చేయాల్సిన అవసరం నాకు లేదు. కానీ వీళ్ళు బహిర్గతం అవుతున్నారు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నేను చాలా గొప్పదాన్ని, నేను చాలా బాగున్నాను, నేను చాలా గ్రేటు అని చెప్పేటటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు అంటే నిజంగా నవ్వు వస్తుంది. సో మన సమాజం నుంచి ఇంకో స్వేచ్ఛ ఇలా బలవకూడదని కోరుకుందాం అమ్మా. ఇంకొక స్వేచ్ఛ బలవకూడదు. ఎగ్జాక్ట్లీ. మీడియాలో కానీ దేనికైనా కానీ ఎవరికైనా, మగాడికైనా ఆడదానికైనా ఈ మన యొక్క కుటుంబ వ్యవస్థను ఎందుకున్నారు, పెళ్ళి అనేటటువంటి బంధాన్ని ఎందుకు ఇచ్చారు, ఆ బంధంలో కట్టుబాట్లు ఎందుకు పెట్టారు? కట్టడి కాదండి, అది కట్టుబాటు. కట్టడి అనుకోకండి, కట్టడిగా ఫీల్ అవుతున్నారు. కట్టుబాట్లు ఎందుకు పెట్టారు అంటే ఇలాంటి అనర్థాలు జరగకూడదు. మన ఆడపిల్లకే కట్టుబాట్లు ఎందుకు పెట్టామంటే మన ఆడపిల్ల బలవ్వకూడదు. మగాడికి ఎందుకు కట్టుబాట్లు పెట్టారు అనంటే వాడు ఇంకొక ఆడపిల్లని బలి చెయ్యొచ్చు. ఇది తెలుసుకోవాల్సిన అవసరం. తప్పకుండా అమ్మా. స్వేచ్ఛ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని కోరుకుందాం. మరే ఆడపిల్ల కూడా ఇలా ఈ సహజీవన బారిన పడో మరో రకంగా బలవకుండా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తామమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.